హలో అండి, ఈరోజు నేను క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. క్యారెట్ ఫ్రై అంటే తీయగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు కదండి. నేను చెప్పే ప్రాసెస్లో కర్రీ వండి చూడండి, చాలా బాగుంటుంది. మరి నేను చేసే ఈ సింపుల్ క్యారెట్ ఫ్రై ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నానండి. వాటిని నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులోకి ఒక పావు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మా పిల్లలైతే ఇలా క్యారెట్ ఫ్రై చేస్తే చాలా బాగా ఇష్టపడి తింటారండి, వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోకి 1 స్పూన్ మీ టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఏ కర్రీలో అయినా కొద్దిగా సాల్ట్ తక్కువనే వేస్తానండి. సాల్ట్ వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలండి. క్యారెట్ ఎక్కువ స్వీట్స్కి యూజ్ చేస్తారు, కానీ ఇలా ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దీంట్లోకి 1 స్పూను కారం వేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా క్యారెట్ ఫ్రైలో కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవాలండి. క్యారెట్ తీయగా ఉంటుంది కాబట్టి కారంతో బ్యాలెన్స్ చేసుకోవాలండి, అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. వేసుకుని దీంట్లోకి అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇలా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.